హరి ఓం. ఓం నమో వెంకటేశాయ. అఖండ మండలాకారం వ్యాప్తం మేన చరాచరం తత్పథం దర్శితం మేన తస్మై శ్రీ గురువే నమః. వేదిక మీద ఉన్న దేవతామూర్తులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పరమేశ్వర స్వరూపులకు, పత్రిజీ పరంపర ఆధ్యాత్మిక తత్వ ధ్యాన జ్ఞాన విధివర్యులు, ఆముష్మిక జీవన పథగాములు, నిగూఢ బహిరంత భగవత్ విలాస కోవిదులైనటువంటి సోదర సోదరీమణులకు, సమస్త మతాలకు సమస్త ధర్మాలకు తల్లి అయినటువంటి సనాతన ధర్మం పేర, మరియు మన దేశ ఋషి సాంప్రదాయం పేర, మరియు భిన్న జాతులు విభిన్న సంస్కృతులతో కూడిన మన దేశ జన హృదయ హస్తాలతో అందరికీ అభివాదం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇంతమంది కలవడం మన భాగ్యం. మేము అభయహస్త గోవింద సేవా మండలి అని స్థాపించి, దానికి కారకులు ప్రభాకర్ గురూజీ, కృష్ణా గురూజీ, తంగరాజ్ గురూజీ, సుబ్రహ్మణ్యం గారు, మధుసూదన్ గారు, సోమేశ్వర్ గారు, అదేవిధంగా ఇక్కడ జగన్నాథం గారు అందరూ కలిసి ఈ సంస్థను స్థాపించి 10 రకాల సేవలు ఉచితంగా చేస్తున్నాం. ఇందులో నిత్య అన్నదానం ఉంటుంది. పర్వదినాల్లో భగవంతులు నడుచుకోబోయే తిరుమలకు వారికి తిరునామం దిద్ది భోజనం ఉచితంగా పెడుతూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో 40-50 వేల మందికి ఈ 9 రోజులు చేస్తాం. ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి ఆ సేవలో పాల్గొనవచ్చు. అదేవిధంగా ఎన్ని రకాల సేవలు అంటే, గురూజీ గారు జ్యోతిష్యం చెప్తారు, యోగా నేర్పిస్తారు. అదేవిధంగా ఇండ్లు ఎవరైనా నిర్మించుకోవాలంటే వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు చేస్తారన్నమాట. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఈ అభయహస్త గోవింద సేవా మండలిలో ప్రతి ఆదివారం సత్సంగం జరుగుతుంది. ఆ సత్సంగంలో భగవద్గీత నేర్పిస్తారు. వచ్చిన వారికి భగవద్గీత పుస్తకాలు ఉచితంగా ఇస్తారు. అదేవిధంగా అక్కడ ఆధ్యాత్మికత భగవద్గీతలో ఏమి నేర్పిస్తారు అంటే, మొదట కర్మలు ఎలాంటి చేయాలి, విహిత కర్మలు, వికర్మలు, అకర్మలు. ఏ కర్మలు చేస్తే నీకు మోక్షం వస్తుందో అలాంటి కర్మలు చేసి ఆ కర్మల ద్వారా జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానం ద్వారా భక్తిని పొంది, భక్తి ద్వారా మోక్షాన్ని పొందేది తప్పకుండా నేర్చుకుంటున్నారు. అక్కడికి వచ్చిన పెద్దలు పిల్లలు అందరూ కూడా భగవద్గీత శ్లోకాలు చూడకుండా 2-3 అధ్యాయాలు చెప్పేస్తున్నారు ఇప్పుడు. అలాగా ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇచ్చి జీవితంలో భగవద్గీత మీద ప్రమాణం చేయకూడదు అనేదే మా ఉద్దేశం అన్నమాట. ఎందుకు అంటే, చిన్నతనం నుంచే భగవద్గీత నేర్పిస్తే వాళ్ళు సక్రమంగా జీవిస్తారు, సమాజ శ్రేయస్సు కోరి జీవిస్తారు. అదేవిధంగా మన ధ్యానం వాళ్ళు మాకు రఘురామ్ గారితో, అదేవిధంగా మన సంగీత బాబు గారితో కలిసి ఎంతో కాలం ప్రయాణం చేశాం. ఎన్నో మీటింగులకు వచ్చి ఎన్నో ప్రవచనాలు కూడా చేశాం. అదే అక్కడ ధ్యానంలో మనం నేర్చుకునేది ఏమంటే, మొదట ఐక్యూ ఉంటే చాలు అనుకున్నారు, జ్ఞానం ఉంటే సరిపోతుంది అని. తర్వాత ఏం చేస్తారు, ఐక్యూ ఒకటి సరిపోదు, తర్వాత ఈక్యూ ఉండాలనుకున్నారు. ఈక్యూ అంటే ఎమోషనల్ కోషియంట్, భావోద్వేగ గుణకము. ఇలా భావవేశాలను అదుపులో పెట్టుకోవాలా. ఇది 2 ఉంటే సరిపోదు. తర్వాత ఫిజికల్ కోషియంట్ అని చెప్పారనమాట. మన గురువు గారు చెప్పినట్టు శారీరకంగా ఎలా సక్రమంగా ఆహారం తీసుకోవాలా, వ్యాయామం చేయాలా, ఇవన్నీ నేర్చుకోవాలి. అదేవిధంగా ఆ ఆహారం తీసుకునే దాంట్లో భగవంతుడికి ఏం చేస్తానా, మనము ఈ బలులన్నీ ఇస్తాం. ఆ బలులన్నీ ఈకూడదు. భగవంతుడు ఏం కోరాడు మన దగ్గర నుంచి, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని ఇలా ఆకు కానీ పువ్వు కానీ పండు కానీ నీళ్లు కోరాడు తప్ప, అవి కూడా లేకపోతే నన్ను ఆర్తిగా ప్రార్థిస్తే నీ కన్నీళ్ళైనా వస్తాయి, అవి ఇస్తే చాలని చెప్పి కోరాడు. మనం ఏం చేస్తున్నాం, కోడి, మేక, గొర్రె, ఇవి యోమే భక్త్యా ప్రయచ్చతి, నా భక్తిని వీటిని బలిచ్చి నేను తీసుకుంటున్నాను అంటున్నాం. మనము భగవంతుడికి ఏ విధంగా అయితే బిడ్డలు అవుతామో అవన్నీ కూడా భగవంతుడి బిడ్డలే. తండ్రికి పిల్లలు ఇలాగా ఒకరిని హింస పెడితే తండ్రి ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి మనం ఇవంతా తెలుసుకొని సర్వే జనా సుఖినో భవంతు, అలాగ లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి మనం అందరూ నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన గురుమూర్తులు పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఇంతసేపు విన్న మీ అందరి పాదపద్మాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ చంద్రబాబు.